హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వచ్చేసి మంగళవారం లాగండి. ఈరోజైతే మార్నింగ్ వీళ్ళకి బెండకాయ ఫ్రై చేసి ఇచ్చేసాను వీళ్ళకి క్యారేజీ. తర్వాత మా వంట స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఈరోజైతే ఇవి ఎర్రగా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? వాక్కాయలండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. చూస్తుంటే భలే అందంగా కనిపించాయి నాకైతే. ఇది వాక్కాయ పప్పు చేద్దామని ఈరోజు చేస్తున్నాను అనమాట. ఇదే కర్రీ వీళ్ళకి ఇవ్వాలంటే ఈ పప్పు టైం పడుతుంది కదండి. ఇవన్నీ షీట్స్ అవి తీయాలి కదా ఇందులోంచి. అందుకని వీళ్ళకి ఫ్రై చేసి ఇచ్చేసాను. తర్వాత చేస్తున్నాను, ఈవినింగ్ అయినా వచ్చి తింటారు కదా అన్నట్టు. ఇందులో చిన్న చిన్న ఉంటాయండి, అవి నీట్గా తీసుకోవాలి. ఇవి సరిగ్గా తీసుకోకపోతే కనుక పప్పు కండ్ర వచ్చేస్తుంది అనమాట. అంటే కొంచెం చేదొచ్చినట్టు ఉంటుంది. అందుకే ఇందులో తీసేసుకోవాలి. ఎప్పుడైనా అయితే నార్మల్గా అయితే ఇవి గ్రీన్గా వచ్చేవి, ఎప్పుడూ కొంచెం గట్టిగా ఉండేది కాయ. ఇప్పుడు ఏంటో మరి కొంచెం మెత్తగా వస్తున్నాయి. సీజన్ అయిపోతున్న వల్ల ఏంటో తెలీదు. అందుకని కొంచెం మెత్తబడిపోయింది చూడండి. గట్టిగా లాగినా కూడా లోపల నుంచి ఆ కండ వచ్చేస్తుంది గింజతో పాటు. అందుకని కొంచెం కొంచెంగా తీస్తున్నాను. ఇవి తీసేసుకుని మంచిగా ఇంకొకసారి వాష్ చేసేసుకుని, ఆల్రెడీ ఒకసారి వాష్ చేశాను, ఇంకొకసారి కూడా గింజ అంటుకున్నట్టు ఉంటుంది కదా, నీటిలో వేస్తే ఊడొచ్చేస్తుంది అన్నట్టు. ఇంకొకసారి వాష్ చేసిన తర్వాత పసుపు వేసి ఉడికించేసుకోవడమే అండి. ముందుగానే నేను పప్పు కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇవి కూడా ఉడికించేసి అందులో కలుపుకోవాలన్నమాట. దీనికైతే ఇంగు పోపే బాగుంటుందన్నమాట. వెల్లుల్లిపాయ పోపు కంటే కూడా ఇంగు పోపే బాగుంటుంది. ఇంకా పసుపు వేసి ఉడికిస్తున్నాను. గమ్మునే ఉడికిపోయాయి, ఎందుకంటే కొంచెం మెత్తగానే ఉన్నాయి కదండి. ఇవి ఉడికిపోయి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పప్పు కూడా విడిగా ఉడికించేసుకున్నాను కదా, ఈ రెండు కలిపేసుకోవాలి. దీన్ని ఇంకా వేడి చేయకూడదండి, ఎందుకంటే ఇది వేడి చేస్తే విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. వాక్కాయ కదా, అందుకని ఉడికించేసుకుని ఆ వేడి మీద కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసుకుని పైన పోపు పెట్టుకోవడమే. దీన్ని కనుక వేడి చేస్తే విరిగిపోయినట్టు అయిపోతుంది అంటారు. నాకు ఎప్పుడు అవ్వలేదు, కానీ నేను చేయలేదు అలా అన్నారని ఇంకెప్పుడు అలా వండలేదనమాట. ఇంగు పోపు పెట్టాను. దీనికి కొత్తిమీర ఉండాలండి, కన్ఫామ్గా బాగుంటుంది, లేకపోతే బాగుండదు. ఇప్పుడైతే మేము పక్కన ఒక ఫేమస్ టెంపుల్ ఉందండి, శివాలయం, అక్కడికి వెళ్ళి వస్తున్నాం అనమాట. వచ్చిన తర్వాత మిగతా పనులు చేసుకుందామని వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాము. అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాను కదా, అందుకని వెళ్ళి వచ్చేసిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేశాను. బట్టలు అవి తడపడం ఇవన్నీ అనమాట. చెప్పాను కదా, రోజు ఏవో పిచ్చుకలు వస్తూనే ఉంటాయండి, 5-6 వస్తూ ఉంటాయి, తీయడం అవ్వదు. ఇది మా విండో పక్కన అనమాట. ఇలా ఓపెన్ చేయగానే మార్నింగ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. రాధా మనోహరం పూలు అని చెప్పాను కదండి, ఇవే అనమాట. చూడండి, అది బొబ్బాస్ చెట్టు ఏదో మొత్తం ఎక్కేసింది ఆ చెట్టు అంతా. ఎంత అందంగా ఉందంటే విండో ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుందన్నమాట. నాకైతే భలే అనిపించింది. అరేరే, ఇలాంటి మొక్క ఏదో మన ఇంటి ముందున్నా బాగుండు అనిపించింది అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఇదంతా బాగా చేయించామండి, దొడ్డంతాను. మా పెరడంతా ఏంటంటే పిచ్చి మొక్కలు వచ్చేసాయి, అవన్నీ క్లీన్ చేస్తున్నాం. వర్షం పడుతూ ఉంది కదా, అందువల్ల కొన్ని అయితే తీయిస్తున్నాం అనమాట. ఈవేళ అయితే సగం అయ్యింది. తర్వాత ఈవినింగ్ అయితే ఉప్పుడు పిండి చేసి దాంట్లో టమాటా పచ్చడి చేశాను, బాగుంటుందని. ఇంకా మా ఇద్దరికి అయితే టిఫిను, పిల్లలైతే భోజనం చేస్తారనమాట. థ్యాంక్ యూ గైస్, బాయ్.